వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? తెలుగుదేశం. ఎందుకని? తెలుగుదేశం వస్తే అభివృద్ధి ఉంటుంది, దానివల్ల ఇబ్బంది ఉండదు జనానికి, సామాన్య మానవుడికి. వైసీపీకి అభివృద్ధి అంటే ఏంటని అడుగుతుంది, ఏంటి చెప్పండి? వాళ్ళ దగ్గర అభివృద్ధి లేదు కదా, ఊరికి పథకాలు ఇచ్చుకుంటూ వెళ్ళడమే కానీ అభివృద్ధి అనేది ఏం లేదు కదా. ఇంతవరకు ఒక పరిశ్రమ లేదు, పిల్లకాయలకు ఉద్యోగాలు లేవు. ఇవన్నీ లేకుండా మరి వాళ్ళు ఎట్లా అభివృద్ధి చేస్తారు? అభివృద్ధి అంటే అది కానీ ఊరికి పథకాలు ఇచ్చుకుంటా, సంక్షేమ పథకాలు ఇచ్చుకుంటా, అది అభివృద్ధి కింద రాదు. అది సంక్షేమం వేరు, అభివృద్ధి వేరు. ఇంకా సంక్షేమ పథకాలు ఇవ్వడం తప్పంటారా? తప్పని మేము అనం. సంక్షేమం ఇస్తూ దాంతోపాటు పరిశ్రమలు తెస్తూ దాంతోపాటు పిల్లలకాయలకి ఉద్యోగాలు రావాలి. ఈ మూడింటి మీద వెళ్ళాలి కానీ ఒక్క సంక్షేమం చూసుకుంటూ వెళ్తే మనం సంక్షేమం చేస్తామంటే ఇప్పుడు ఒక ఇంట్లో ఏదైనా సరే ఒక పెద్ద మనిషి ఒక ఇంట్లో పోషించే వాళ్ళు ఉంటే అప్పులు తీసుకొచ్చి పెడతా ఉంటే పిల్లోడు ఏం చేయకుండా ఉంటే ఆ ఇల్లు నాశనం అయిపోద్ది కదా. అదే మాదిరిగా ఇక్కడ అప్పులు తీసుకొచ్చి పెట్టి ఈ విధంగా ప్రజల మీద భారాన్ని మోపి వాళ్ళకి ఉద్యోగాలు లేవు. పొద్దున్నే లేవగా పిల్లోడు ఇంటి ముందే కళ్ళ ముందే కనబడుతున్నాడు, ఉద్యోగం లేదు. ఆ విధంగా ఉంది పరిస్థితి. లావు కృష్ణదేవరాయలు వచ్చేసి టీడీపీ అన్న, వైసీపీ నుంచి అనిల్ కుమార్ యాదవ్, ఇద్దరు ఎవరైతే బాగుంటుంది? అనిల్ కుమార్ గారు వస్తేగా తెలిసింది, మనం కూడా ఆయన కూడా చూడాలి కదా ఎంపీ అనేది. ఇప్పుడు దాకా మన లావు చూసాము, ఆయన కూడా వస్తే చూడాలి కదా, అదే విషయం. సీఎం ఎవరైతే బాగుంటుంది? ప్రజెంట్ అయితే సీఎం అయితే ఇప్పుడు జగన్ గారు ఉన్నారు, మరి నెక్స్ట్ మన చంద్రబాబు గారు ఉన్నారు. ఆయనకు వస్తారా లేరా అనేది జనాల్లోకి వచ్చి తెలిసింది, అది విషయం. అందరికీ బాగుండాలి, అందరూ ఉండాలని కోరుకుంటాం. అది నేను చెప్పేది, అందరు నేను ఒక్కడిని కోరుకునేది కాదు కదా, అందరూ కోరుకోవాలి కదా. అది ప్రజెంట్ అయితే 60% ఏంటంటే సీఎం జగనే. ఓకే, ఇక్కడ ఎమ్మెల్యే ఎవరైతే బాగుంటుంది? చెప్పాను కదా మీకు మొన్నటి దాకా. ఏంటంటే ఎమ్మెల్యేనా, ఎమ్మెల్యే గోపిరెడ్డి గారు. నియోజకవర్గంలో ఎంపీ ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారు? అనిల్ కుమార్ యాదవ్ గారండి. ఎందుకని? మంచి హార్డ్ వర్కర్, బీసీ క్యాండిడేట్కి ఇచ్చారు. ఇంతమంది ఓసీలు ఉన్న నియోజకవర్గం జిల్లాలో, మన పల్నాడు జిల్లాలో చాలామంది ఓసీలు ఉన్నారు. అందరూ ఓసీలు ఎమ్మెల్యే, ఇప్పుడున్న ఓసీలు అందరూ ఎమ్మెల్యేలు. చిలుపేట నియోజకవర్గం ఓసీ, నసరాపేట ఓసీ, గురిజాల ఓసీ, మాచర్ల ఓసీ, సత్తెనపల్లి ఓసీ, పెదకూరపాడు ఓసీ. ఇన్ని నియోజకవర్గాల్లో అందరూ ఓసీ క్యాండిడేట్ ఉన్నారా? ఒక బీసీ సమాజ వర్గాన్ని తీసుకొచ్చి ముఖ్యమంత్రిగా మంచి ఇది చేశారు. మరి చిలకలూరుపేటలో ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నాం? నాకు తెలిసి రాజేష్ నాయుడు గారు వస్తారని చెప్పి అనుకుంటున్నాను. గ్యారెంటీ గెలుస్తారు కూడా. మా జగన్మోహన్ రెడ్డి చేసిన సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయి. అమ్మఒడి కానివ్వండి, ప్రతి ఒక్క పథకం కూడా. ఈ సిద్ధం సభ చూసి వాళ్ళు వణుకుడు భయపడుతుంది. ఒక్కడే రావచ్చు, సింగిల్గా రావడం చేతగాట్ల వాళ్ళకి. ఇప్పుడు బీజేపీ కూడా కలిశారంటున్నారు, బీజేపీ కూడా కలిశారు వాళ్ళు ఇప్పుడు. అది మా ముస్లిమ్స్ వరకు 4% రిజర్వేషన్ నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. తర్వాత ముస్లిమ్స్ పిల్లలకి మేము మెకానిక్స్ ఆల్రెడీ చాలామంది మేము చేసి చదువుకోలేము. కానీ ఇక్కడ ఈరోజు మా అబ్బాయి 10th క్లాస్ చదువుకున్నాడు స్కూల్లో, చాలా హ్యాపీగా ఉంది. నాకు ఇంగ్లీష్ మీడియం చదువుతున్నాడు అంటే అది నేను బయట స్కూల్లో చదివించాలంటే చదివినానుగా. నాకు వచ్చే డైలీ జీతం 800. ఇద్దరిని చదివించాలని, ఆడపిల్లని మగపిల్లని. బాగా జరుగుతుంది. అందుకోసం మళ్ళీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అవుతారు. 175 to 175 పడతాము. ఇక ఈ చిలుపేట నియోజకవర్గంలో రాజేష్ నాయుడు అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటాం. గురుగారు ఏ ఊరు మంది? ఈ ఊరండి చిలుపేట. ఇక్కడ మన నసరాపేట పార్లమెంట్కి ఎవరు ఎంపీ అయితే బాగుంటుంది అనుకుంటున్నారు? వైసీపీ అయితేనే బాగుంటుంది చెప్పండి. అనిల్ కుమార్ యాదవ్. ఎమ్మెల్యే ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారు? ఎమ్మెల్యే కూడా వైసీపీ వస్తే బాగుంటుంది అనుకుంటారు, కానీ ఇక్కడ వైసీపీ యాంటీ ఉంది. కానీ రాజేష్ నాయుడు గారు అంతేం లేదు, పుల్లారావు గారు గెలుస్తారు అనుకుంటున్నారు. రాష్ట్రంలో సీఎం ఎవరైతే బాగుంటుంది? జగన్ గారు అంటే బీదోళ్ళకి ఉపయోగపడతారు, బీదోళ్ళ పరిపాలన బాగుంటుంది. జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడని మీరు ఎలా చెప్పగలుగుతున్నారు? కొంచెం పథకాలు ఏమి ఉన్నాయి కదండి, జనాలకి బీదోళ్ళకి హెల్ప్ చేస్తున్నారుగా, పథకాలు మంచి చెడు. చంద్రబాబు అయితే నేను కూడా అమలు చేస్తాను అంటున్నాడుగా. ఒకప్పుడు చేస్తున్నారు, చేయలేదు కదా, చేయలేదు కాబట్టి జగన్ రాష్ట్రం గవర్నమెంట్ వచ్చింది. ఎంపీ అయితే ఎవరైతే బాగుంటుంది అంటారు? ఎంపీ అయిన అనిల్ యాదవ్ కుమార్. ఎందుకంటారు? ఏంట ఎందుకంటున్నా, బాగా అభిమానం అది. అది అది శ్రీకృష్ణదేవరాయలు ఆల్రెడీ ఎంపీగా ఉన్నాడు, ఆయన ఏం చేయలేదంటారా? ఆయన ఏం చేయాలి, ఆయన కులం కలిపి పోయాడు ఆయన. అది జగనే. ఎందుకంటే ఆయన అన్ని డ్వాక్రా రుణమాఫీ, రైతు భరోసా, ఎన్ని పిల్లల వాళ్ళకి అన్నీ బాగా చేస్తున్నాడు. అది చంద్రబాబు అంటే అంటాడు కానీ ఆయన చేయడు. అది
నెక్స్ట్ సీఎం జగన్మోహన్ రెడ్డి అంటారు. మళ్ళీ ఆయన అవుతారు సీఎం. 100 నుంచి 110 కానీ వస్తాయి సీట్లు ఆయనకి. తనపల్లి. ఓకే. మీ పార్లమెంట్ నియోజకవర్గంలో ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నాను? ఎంపీ గానా ఎమ్మెల్యే గానా? ఎంపీగా అయితే కృష్ణదేవరాయ. నిన్నటి దాకా వైసీపీలో ఉండొచ్చాడు అతను, ఇప్పుడే టీడీపీలో జాయిన్ అయ్యాడు. దాన్ని మీరు ఏకీపిస్తారా? ఏ పార్టీలో ఉన్నా మంచి వ్యక్తి అని చెప్తారు అంతే. అతనికి ఎప్పుడు కూడా జనాలు అవకాశం ఇస్తారు. అందులో మట్టుకు డెఫినెట్గా ప్రతి ఒక్కరిలో జనాలు ఇవాళ కోరుకునేది ఏంటంటే మన రాష్ట్రం అభివృద్ధి అవ్వాలి. అనవసరంగా ప్రజల సొమ్ము మొత్తం దుర్వినియోగం అయింది. ఈ దుర్వినియోగం గురించి ఎవరైతే దాన్ని సక్రమంగా చేయగలుగుతారో వాళ్ళని ప్రజలు అందరూ ఆలోచిస్తున్నారు. అది మీ సత్తెనపల్లి నియోజకవర్గానికి ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారు? కన్నా లక్ష్మీనారాయణ గారు. కన్నా లక్ష్మీనారాయణ ఎందుకంటే ఏం చెప్తారు? టీడీపీ తరఫున ఉన్నారు కాబట్టి, ఆ పార్టీ వస్తే మంచి జరిగిద్ది కాబట్టి. సీఎంగా అయితే ఎవరైతే బాగుంటుంది? చంద్రబాబు నాయుడు గారే. జగన్మోహన్ రెడ్డి ఎందుకు వద్దాం అనుకుంటున్నారు మీరు? జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అరాచకాలు మాకు 6 నెలలు 7 నెలలు ₹1 మాకు ఇపోయింది కాక మాకు పని కూడా లేకుండా చేశాడు. ఇసుక ఆపి దానివల్ల సత్తెనపల్లిలో 10 మంది చనిపోయారు. కనీసం చూపించుకోవడానికి కూడా డబ్బులు లేక. అది మన ఎమ్మెల్యే గారికి అంబటి రాంబాబు గారికి 10 సార్లు వెళ్ళాం. అట్లా వెళ్ళి కాగితాలు వేయటం, వెళ్ళి పక్కన డస్ట్బిన్లో వేయటం. దీని గురించి అసెంబ్లీలో మాకు మాట్లాడి ఇసుక వదలమంటే ఇసుక కూడా వదలలా. ఏం చేయాలి? మేము పని చేసుకునేవాళ్ళం. పని చేసుకోవడానికి మాకు పని దొరకాలిగా. మరి సంక్షేమ పథకాలు అందిస్తున్నాం అంటుందిగా గవర్నమెంట్. పథకాలు ఎవరు డబ్బులు ఇస్తున్నారన్నా? ఎవరు డబ్బులు? ఆయన జేబులో డబ్బులు ఏమైనా ఇస్తున్నాడా? ప్రజల డబ్బులే ప్రజలకి ఇస్తున్నాడు. ₹10 తీసుకొని ₹2 ఇస్తున్నాడు. ఎవరు డబ్బులు ఇస్తున్నాడు? ఆయన డబ్బులు, ఆయన జేబులో డబ్బులు ఏమైనా ఇస్తున్నాడా? ఇట్లేదుగా. మేడం గారు, 2020 ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్లు జరగబోతున్నాయి రేపు 40 రోజుల్లో. ఎంపీ అయితే ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారు? ఎంపీ అయితే ఎవరైతే బాగుంటుంది? వైఎస్ఆర్. ఎమ్మెల్యే ఎవరైతే బాగుంటుంది? ఎమ్మెల్యే కూడా వైఎస్ఆర్. నెక్స్ట్ సీఎం ఎవరు అంటారు? జగనే అండి. ఎందుకండి? ఎందుకు జగన్మోహన్ రెడ్డి కావాలనుకుంటున్నారు? ఎందుకంటే పేదవాళ్ళని బ్రతికిచ్చేది ఆయనే అండి. ప్రాక్టికల్గా మాట్లాడండి. డబ్బున్నోడు అలా కాకుండా. ఏంటి ఇక్కడ ఎంపీ అయితే ఎవరు బాగుంటుంది అంటారు? ఆయన వచ్చాడుగా కొత్త ఆయన అనిల్ కుమార్ యాదవ్ నెంబర్ 1. ఇంకేమవుతానికి? సీఎం అయితే ఎవరైతే బాగుంటుందండి? సీఎం జగనే. ఏ ఊరు బాబాయ్? గోళపాడు. ఓకే. మీ నియోజకవర్గం ఏది? సత్తెనపల్లి. ఓకే. మీ పార్లమెంట్ అభ్యర్థి తెలుసా? ఈ కన్నా లక్ష్మీనారాయణ. ఎమ్మెల్యే అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ. పార్లమెంట్ అభ్యర్థి శ్రీకృష్ణదేవరాయలు. శ్రీకృష్ణదేవరాయలు ఈసారి గెలుస్తాడంటారా? గెలిస్తే మంచిదే, అంతే. శ్రీకృష్ణదేవరాయలకే ఓటు వేయాలంటే ఏం చెప్తావు? అన్ని గురించి మనకు తెలియదు. దాని గురించి ఏదైనా చంద్రబాబు వచ్చాడనుకో జనాలందరూ పని ఉంటుంది, అంతే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు అందిస్తున్నాయి, అందట్లేదండి మీకు? పథకం ఇస్తే ఉపయోగం ఏందన్నా? ఇప్పుడు డబ్బులు తీసుకుంటున్నాం, తింటున్నాం, ఎరుగుతున్నాం. దానికి సమస్య కాదుగా. ఇప్పుడు ఫ్యూచర్ చూసుకోవాలి కదా మనం. మేము బతకాలి, పిల్లలు బతకాలి, ఇంకొకళ్ళు బతకాలి. ఇప్పుడు మన పిల్లల్ని మనం చదివించినప్పుడు ఇప్పుడు వాళ్ళు భవిష్యత్తు మనం చూడాలి కదా. అది మనం ఆలోచించింది. వాళ్ళు భవిస్తే నేను చూసుకున్నా, ఒక మామయ్యగా చూసుకుంటున్నాను అంటున్నాడు. ఎవడు? జగనా? మేనమామగా చూసుకున్నా రేపు పొద్దున్న డబ్బులు ఇస్తే మేనమామ చూసుకునే ఉపయోగం ఏముందన్న? ఏదైనా మనిషికి పని ఉండాలి, పని చేసుకోవాలి, ₹10 తెచ్చుకోవాలి. ఈ పిల్లలు పని చూపిస్తే ఆటోమేటిక్గా మాకు ఎవరు చూడాల్సిన అవసరం లేదంటారు. అంతే. నా లెక్క అంది. ఎవరి లెక్క అయినా మనకు సంబంధం లేదు. సీఎం అయితే ఎవరైతే బాగుంటుంది? నేను చంద్రబాబు అనుకుంటున్నాను. పోయే 30-40 రోజుల్లో రాష్ట్రంలో ఎలక్షన్ జరగబోతున్నాయి. మీ నరసరావుపేట పార్లమెంట్ నుంచి ఏ అభివృద్ధిని ఢిల్లీ పంపిస్తే నిధులు తీసుకొస్తారని మీరు భావిస్తున్నారు? అనిల్ కుమార్ యాదవ్. అనిల్ కుమార్ యాదవ్ కానీ ఎందుకంటారు? ఎందుకంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి లంచంతో లేకుండా అన్ని సక్రమంగా చేస్తున్నాడు కానీ అందరికీ అకౌంట్లో పడుతున్నాయి. నిన్నటిదాకా ఇక్కడ వైసీపీలో ఉన్న కృష్ణదేవరాయలు ఇప్పుడు టీడీపీలో నుంచి పోటీ చేస్తున్నారు. నెల్లూరులో ఎక్కడో బయట నుంచి వచ్చిన అనిల్ కుమార్ యాదవ్ పోటీ చేస్తున్నారు. ఇద్దరి మధ్య వ్యత్యాసం ఏమైనా గమనించగలుగుతారా? ఇది క్యాండిడేట్ని చూసి కదా, జగన్ చూసేసేది. క్యాండిడేట్ కాదు ముఖ్యం. జగన్ ఫ్యాన్ గుర్తుంటే చాలు అంటారు, ఓటేస్తామంటారు, అంతే. ఇక్కడ క్యాండిడేట్ ఎవరనేది కాదు, జగన్ చూసేస్తారు. అది
జగన్మోహన్ రెడ్డికి ఓటు వేయాలంటే ఎందుకు వేయాలంటే మీరు ఏం చెప్తారు? అన్ని సంక్షేమ పథకాలు అన్నీ సమృద్ధిగా జరిగినాయి కనుక వేయాలని కోరుకుంటున్నాం. సంక్షేమ పథకం ఒకటి అందిస్తే ఓట్లు పడతాయంటారా? ఇప్పుడు ఇంత ముందు ఎంఆర్ ఆఫీసులకి అన్ని తిరిగే పని లేకుండా ప్రతి ఒక్క కార్యక్రమం ఏదైనా సరే సచివాలయాల ద్వారా జరుగుతున్నాయి కాబట్టి విలేజ్లో హాస్పిటల్స్ కానీ రైతు భరోసాలు కానీ ఇవన్నీ వచ్చిన తర్వాత వచ్చినాయి. ప్రతిపక్షాలు ఏమంటున్నారంటే సంక్షేమం ఒకటే కాదు అభివృద్ధి కూడా చేసి చూపించాలి, ఆ అభివృద్ధి సంక్షేమం రెండు మేము అందిస్తామని టీడీపీ వాళ్ళు అంటున్నారు. దాన్ని మెడికల్ కాలేజీలు 17 వచ్చినాయి, మన మామూలుగా మెడికల్ కాలేజీలు వచ్చినాయి, పోర్టులు వచ్చినాయి, అన్ని అభివృద్ధి కదా కంపెనీలు. అది చంద్రబాబుకు ఒక ముక్కలో ఓటు వేయకూడదంటే ఏం చెప్తారు? ఆయన వచ్చిన తర్వాత అన్ని జన్మభూమి కమిటీలు అన్నీ జరిగినాయి కాబట్టి ఈయన వచ్చిన తర్వాత అవినీతి లేకుండా లబ్ధిదారునికి డైరెక్ట్గా వాళ్ళ ఖాతాలో చంపండి కాబట్టి అది. సరే, రాష్ట్రంలో ఈసారి వైసీపీ ప్రభుత్వానికి ఎన్ని సీట్లు రాబోతున్నాయి? 120 నుంచి 140 దాకా వస్తాయి.